మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి చేట్ల గౌరారం గ్రామాల శివారులో ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను తొలగించాలని డిమాండ్ చేస్తూ గజ్వెల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి చేపడుతున్న నిరాహార దీక్షకు రంగాయపల్లి చేట్ల గౌరారం గ్రామ ప్రజలతో పాటు వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఆయన దీక్షకు మద్దతు తెలిపారు. ఈ పరిశ్రమ మాకొద్దు అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామంలో ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ మాకొద్దంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ ద్వారా వెలువడుతున్న కాలుష్యంతో ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారని, వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని, వెంటనే ఈ పరిశ్రమ తొలగించాలని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ వద్దని చెప్తే ఆందోళనలు చేపడితే అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా ఊరును బాగుపరచండి అని శ్యామల అనే మహిళ ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వాయు కాలుష్యంతో పాటు నీరు కలుషితమై అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, ముఖ్యంగా వినికిడి లోపం, క్యాన్సర్ వంటి రోగాలు రావడం జరుగుతుందని, మా కుటుంబంలో మా అత్తకు 2 సార్లు క్యాన్సర్ ఆపరేషన్ చేయడం జరిగిందని, ప్రాణాలైనా అర్పిస్తాం, మా గ్రామాన్ని కాపాడుకుంటామని శ్యామల అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. సభ వద్దకు పాలకవర్గం డబ్బులు తీసుకున్నారని ఆరోపించారని, అడగడానికి వచ్చిన వార్డు సభ్యులను, నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. ఈ కార్యక్రమంలో రంగాయపల్లి మాజీ సర్పంచ్ నాగభూషణం, సొసైటీ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, బీజేపీ నాయకులు చంద్రశేఖర్, నాయకులు సత్యనారాయణ, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మణ్ సింగ్, ఠాగూర్, రఘుపతి, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. ఇప్పుడు మనది మన ఇల్లు అనుకుంటే మొత్తం ఊరంతా కలిగి కావచ్చు. దానికి ఇవి మా అత్తమ్మ ఈ కంపెనీ వేయడం వలన 2 సార్లు 2 గడ్డలు మేము ఆపరేషన్ తో తీయడం జరిగింది. ఊరందరూ కూడా ఈ విషయం తెలుసు. అదే పొన్నివైన లక్ష్మక్క ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆమె కంపెనీలో పనిచేసి క్యాన్సర్ కు గురై చనిపోయింది. మరి మనమందరం కూడా అట్లనే క్యాన్సర్ గడ్డలు తెచ్చుకుందామా? ఇప్పుడు మా అత్తమ్మకి 2 ఆపరేషన్లు అయినాయి. 2 ఆపరేషన్లు మీ ఊర్లో ఏం కంపెనీ ఉంటుంది, మీ ఊర్లో ఏం తయారైతే మీరు ఏం నీళ్ళు అవుతారని చెప్పేసి గాంధీ హాస్పిటల్ లో డాక్టర్స్ అడిగితే ఇంత డబ్బాలలో తీస్తే నల్లగా ఈమె కంట్ల నుంచి వెళ్ళింది, పొగ లెక్కలు వెళ్తుంది. మరి మనమందరం కూడా దానికోసమే బలైపోదామా? మరి కంపెనీ మూసేసుకుందామా? దయచేసి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అన్నలు, చెల్లెలు, అక్కలు అందరూ కూడా కూర్చొని పరిష్కరించుకుందాం. పోలీస్ అన్నలకు కూడా మేము మంచి మర్యాద మంచిగా మేము చెప్తున్నాం. పోలీస్ అన్నలు మేము ఈ రోజు ప్రతాప్ అన్న గారికి, బాలయ్య అన్న గారికి, ప్రత్యేకంగా మా ఊరు గురించి పొరుగు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము బాగా అభివందనం తెలియజేసుకుంటాం. ఎందుకంటే మా ఊళ్ళో మన ఊర్లో ప్రోగ్రామ్ అవుతుంది ఎంఎస్ అగర్వాల్ కంపెనీ గురించి. మనం ఒక్కరు కూడా అందరి ఇంట్లో మన ఊర్లో ఎంత మంది ఉన్నారో అంత మంది కూడా రావాలి, పరిష్కరించుకోవాలి, కమిటీని మూసేపించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మా అత్తమ్మతో సమస్య మా అమ్మ స్టార్ట్ అయితే మళ్ళీ మా అమ్మకి కూడా ఆపరేషన్ చేయించిన నేను. ఎందుకంటే నేను పడ్డ పేరు ప్రతి ఇంట్లో రావద్దని చెప్పేసి నేను మాట్లాడుతున్నా అంతే. ఇప్పుడు మా అమ్మకి ఆ గడ్డ పోయింది, ప్లస్ మా దుర్దలు వస్తున్నాయి. మా మధ్య చనిపోతే 3 రోజులు చెరువులు ఉంటే చెరువు చనిపోయిన ప్రతి ఒక్కరు తెల్లగా అయిపోతారు మనుషులు. నా పోలీస్ అన్నలు వాటర్ తీసుకురామని చెప్పి మా ఆయనకి నీళ్ళు తీసుకోపోతే ముఖం మొత్తం నల్లగా అయిపోయింది, నీళ్లు మొత్తం కలుషితం అయిపోయినాయి, మొత్తం ఊరు మొత్తం నాశనం అయిపోతే కూడా పట్టించుకోని వాళ్ళు ఉన్నారు. ఆయన కోసం ఫోన్ చేసినాం, రామకృష్ణారెడ్డి చనిపోతే ఆయన కోసం ఫోన్ చేసినాం. 200 పింఛను 2000 కావాలని పోరాటం చేసినాం. 2000 ఉన్నటువంటి ఖాతాలో 8000 కావాలని పోరాటం చేసినాం. 400 వరకు 1200 కావాలని ఆ రోజు కొట్లాడినా. ప్రతి దాని మీద కొట్లాడుకుంటూ వస్తున్నాం. అధికారం ఉంటేనే ప్రజలలో ఉన్నాం, అధికారం లేకుండా కూడా ప్రజల మధ్యన ఉండాలే మన లక్ష్యం అని చెప్పి ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ కొంతమంది దగులుబాజీగాళ్ళు, కొంతమంది కంపెనీకి లాలుచి పెడితే ఇలా చెత్త గౌరవం ఆగమైపోతుంది, రంగాయపల్లి ఆగమైపోతుంది, మా అక్క చెల్లెలు ఆగమైపోతారు. పుట్టే బిడ్డలకు సరిగ్గా వికలాంగులుగా పుట్టే అవకాశం ఉంటది. ఈ ఊళ్ళో మంచినీళ్ళు మిషన్ భగీరథ వాటర్ రాకపోతే ఆ రోజు స్నానం చేయరు, ఆ రోజు వండుకోరు. ఈ ఊళ్ళో ఉన్న పోల నీళ్ళు తాగితే అన్నం ఉడుకని
ఉడికితే కరిగిస్తుంది, నీళ్ళు తాగితే కొడుకులు వస్తాయి, స్నానం చేస్తే దుర్గం వస్తుంది. మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి అగర్వాల్ కూడా ఆలోచించాలి. ఆయన 10,000 కోట్లు 20,000 కోట్ల ఆస్తులు ఉండొచ్చు, ఇట్లాంటి 10-20 ఫ్యాక్టరీలు ఉండవచ్చు. కానీ రంగాపల్లిలో ఉన్న వాళ్ళు పేదవాళ్ళు కదా, మా పేద తమ్ముళ్ళు కదా, ఈ పేద అక్క చెల్లెలు కదా, వీళ్ళ జీవితం కోసం నువ్వు ఆలోచించావా? అగర్వాల్ గారు నువ్వు సంపాదించుకుంటే నీ కుటుంబం బతుకుతుండొచ్చు, నీ మన కొడుకు బతుకోవచ్చు, నీ మన్మలు బతుకోవచ్చు. కానీ ఇలా వేల కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాయి. దానికోసమే మిమ్మల్ని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన, బతిలాడినా అమ్మా నువ్వులా ఈవినింగ్ అంటే ఈ విధంగా ఉండాలి, ఇట్లా గ్రామ పంచాయతీ నడిపట్టులో పెట్టాలి, ఊరందరూ రావాలి, ఊళ్ళందరికీ అందరు ఏమంటాము ఎంఎస్ ఫ్యాక్టరీ ఉండాలా అని అడిగినప్పుడు వద్దంటారా ఉండమంటారా? వద్దంటారా? వద్దా ఉండాలా? మరి కలెక్టర్ గారు కూడా గిట్లనే అడిగి రంగాయపల్లి అక్క చెల్లెలను, అన్నదమ్ముల్ని, రైతుల్ని, ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ కూడా పార్టీలు ముఖ్యం కాదమ్మా, ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు, నాకు కావాల్సింది ఎంఎస్ అగర్వాల్ ఫ్యాక్టరీ ఇక్కడికి వెళ్ళి వేసుకోవాలి. నాకు ఏ పార్టీతో పంచాయతీ లేదు, నాకు ఎవరితో పంచాయతీ లేదు. ఈ ఊళ్ళో పెట్టిన ప్రతి బిడ్డ కూడా ఈ ఫ్యాక్టరీ పోవాలనుకుంటాను. నేను మన ఇప్పుడు నేను వేమనగర్కి పోయినా, ఇట్లా 2-3 వేల మంది పోలీసు వాళ్ళని పెట్టుకున్నారు. పోలీసు వాళ్ళని పెట్టుకుంటే కూడా చిన్న షెడ్ వేసుకొని నెక్కలు వేసుకొని పని వేసుకొని అంత గుంగడి వేసుకొని పోయి ఊళ్ళో పోయి బట్టలు వేసుకున్నాం. రమ్మంటే 3,000 మంది వెళ్ళొచ్చారు. 3,000 మంది వెళ్ళొచ్చారు. 4,000 మంది పోలీసులు ఉన్నారు. మేము పోరాటం చేసినాం. ఇలా కుటుంబాలు నేను బీఆర్ఎస్ పార్టీలో జరగనే సార్ అడిగిన కేసీఆర్ గారిని, సార్ వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఇవన్నీ చేయాలి సార్ అంటే, దాదాపు ఇవన్నీ చేస్తాం, వాళ్ళు కూడా ఊరు వదిలిపెడుతున్నారు, వాళ్ళు ఏదంతా గెలుస్తామని చెప్పి ఆ రోజు నాతో మాట్లాడి మాటిచ్చింది. ఇవాళ కూడా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, తమ్మి నువ్వు నాకైనా చిన్నవి, నువ్వు నేను కలిసి పోరాటం చేసినాం, నీకేమన్నా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఒక ముఖ్యమంత్రిగా రంగాపల్లి గ్రామం నడిపట్టుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారిని. ఇదైతే బంద్ కావాలి. కంపెనీ అయితే పెద్ద లీడర్ వచ్చేస్తారు.